Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Facts Sports channel. IPL 2024 విన్నర్గా అయితే కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది అండ్ చాలా టీమ్స్ అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోయాయి, కొన్ని టీమ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. మొత్తానికి వచ్చే సీజన్ అయితే మెగా యాక్షన్ ఉంది, చాలా ఎక్సైటింగ్ అని చెప్పొచ్చు. మెగా యాక్షన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లేయర్స్ని చాలామందిని రిలీజ్ చేయాల్సి ఉంటుంది మినీ యాక్షన్లా కాకుండా. అండ్ ఇప్పటివరకు వాళ్ళకి ఇస్తున్నటువంటి డబ్బు కూడా మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఉన్నది ఏది కూడా ఉండదు, కంప్లీట్గా కొత్తగా ఉంటుంది. అండ్ 2022లో మెగా యాక్షన్ జరిగినప్పుడు టీంకు నలుగురిని మాత్రమే ఇచ్చారు అండ్ ఒక్కొక్క ప్లేస్కు ఒక ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళే డిసైడ్ చేశారు. సో అంత ఇంపార్టెంట్గా ఉంటుంది మెగా యాక్షన్. ఈసారి మాత్రం ఈ నలుగురితో పాటు ఇంకో 2 ఆర్టీఎం కార్డ్స్ అని అంటున్నారు. సో ఇప్పటివరకు జరిగిన ఫ్రెష్గా పర్ఫార్మెన్స్లు అయితే మీరు చూస్తున్నారు. ప్రతి టీం ఆ 6గురిని ఎవరిని రిటైన్ చేసుకోవచ్చు అంటే 4 డైరెక్ట్ రిటైన్ అండ్ 2 మాత్రం ఆర్టీఎం. ఎవరు చేయబోతున్నారు అనేది వీడియోలో మన అనాలిసిస్ చూద్దాం. అండ్ వీడియోని ఐపీఎల్ అండ్ మెగా యాక్షన్ అప్డేట్స్ కోసం, క్రికెట్ అప్డేట్స్ అండ్ కబడ్డీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరు కూడా. అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీం వాళ్ళు 6గురిని రిటైన్ చేసుకోవాల్సి వస్తే ఎవరిని రిటైన్ చేసుకోవాలనేది కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను ఇక్కడ చెప్తాను 6గురి నేమ్స్ అండ్ వాళ్ళలో దాదాపు ఖచ్చితంగా కనీసం ఒక 4గురైనా 80% రిటైన్ అవుతారు. ఫస్ట్ నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీం అయితే చాలా కొద్దిలో ప్లే ఆఫ్ మిస్ అయింది అని చెప్పొచ్చు. వీళ్ళు రిటైన్ చేసుకోవాలంటే రుతురాజ్ గైక్వాడ్ ఒక యంగ్ కెప్టెన్, వీళ్ళకి ఇతన్ని రిటైన్ చేసుకుంటారు ఫస్ట్ 4లోనే. అండ్ నెంబర్ 2 చూస్తే డివాన్ కాన్వే ఓపెనర్గా చాలా మంచి బ్యాట్స్మెన్, ఇతను ఫస్ట్ 4లోనే ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే చాలా మ్యాక్సిమం ఉన్నాయి. నెంబర్ 3 చూస్తే రవీంద్ర జడేజాని వీళ్ళు ఎలాగో వదులుకోరు, రవీంద్ర జడేజాని వీళ్ళు రిటైన్ చేసుకుంటారు ఫస్ట్ 4లో. అండ్ నెంబర్ 4 శివన్ దుబేను 80%లో కూడా వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ 4 స్పాట్స్ అయితే వీళ్ళకి ఇవ్వచ్చు. అండ్ మహేంద్ర సింగ్ ధోని ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ అతడు ఆడితే మాత్రం ఖచ్చితంగా అతన్ని రిటైన్ అనేది అతని చేతుల్లోనే ఉంది, తాను రిటైన్ కావాలా వద్దా అనేది. మేనేజ్మెంట్ అతనికి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చేసింది. సో ఈ 4గురిని అయితే వీళ్ళు 80%లో రిటైన్ చేసుకుంటారు. అండ్ ఇంకా ఆర్టీఎం కార్డు విషయంలో దీపక్ చహార్ ఉన్నాడు అండ్ మొయిన్ అలీ ఉన్నాడు. సో మొత్తానికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నప్పుడు నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు రిషబ్ పంత్ని మొదటి 4 ప్లేసెస్లోనే పెడతారు ఎట్టి పరిస్థితుల్లో. రిషబ్ పంత్ని వీళ్ళు రిటైన్ చేసుకొని మళ్ళీ కెప్టెన్ కూడా ఇస్తారు. నెంబర్ 2 అక్షర్ పటేల్. సో ఇలాంటి ఆల్రౌండర్ అండ్ ముఖ్యంగా స్పిన్నర్, అతను దొరకడం కష్టం కాబట్టి ఫస్ట్ 4 ప్లేసెస్లో ఇతడు ఉంటాడు. నెంబర్ 3లో కుల్దీప్ యాదవ్ని ఖచ్చితంగా వీళ్ళు రిటైన్ చేసుకుంటారు నెంబర్ 3. నెంబర్ 4 మిచెల్ మార్ష్. సో ఈ 4గురి ప్లేయర్స్ని అయితే వీళ్ళు 80%లో వదిలిపెట్టరని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఆర్టీఎం కార్డు విషయం మెగ్గర్క్ ఉన్నాడు అండ్ అదేవిధంగా ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. సో ఆ రూల్స్ని బట్టి ఆర్టీఎం అనేది ఉందా లేదా, ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 3లో గుజరాత్ టైటాన్స్. వీళ్ళైతే శుభ్మన్ గిల్ ఓపెనర్ అండ్ కెప్టెన్, ఇతనికి ఇంకో ఛాన్స్ ఇచ్చి రిటైన్ చేసుకోవచ్చు మేబీ. నెంబర్ 2లో డేవిడ్ మిల్లర్, వీళ్ళ మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, ఇతన్ని రిటైన్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే మహమ్మద్ షమి మంచి బౌలర్, ఈ సీజన్ ఆడలేదు, కాకపోతే ఇతను ఖచ్చితంగా ఫస్ట్ 4 ప్లేసెస్లోనే ఇతన్ని ఉంచుకుంటారు. అండ్ నెంబర్ 6 రషీద్ ఖాన్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ నుంచి వీళ్ళు భారీ అమౌంట్ పెట్టి 2022 మెగా యాక్షన్లో తీసుకున్నారు. ఈ యాక్షన్లో కూడా ఫస్ట్ 4 ప్లేసెస్లోనే తీసుకుంటారు. అండ్ ఆర్టీఎం కార్డు విషయంలోకి వస్తే నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్ అండ్ సాయి సుదర్శన్ కూడా ఆర్టీఎం కార్డు వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఉంది. అండ్ ఇంకొన్ని ఈ 6 నేమ్స్లో దాదాపు 3 అయితే 100% అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం ఈ సీజన్లో ఒక సూపర్ హిట్, చాలా బ్యాలెన్స్డ్ టీం అని చెప్పొచ్చు. మెగా యాక్షన్ వల్ల ఎవరికైనా ఇబ్బంది జరుగుతుందా అంటే అది కోల్కతా నైట్ రైడర్స్కి. ఎందుకంటే వీళ్ళ టీం అంతా సెట్ అయిపోయింది, మంచి టీం ఉంది. సో ఇందులో కేవలం ఒక 6గురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 4 మెయిన్ ప్లేయర్స్ అండ్ 2 ఆర్టీఎం. సో నెంబర్ 1 శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, కప్పు సాధించాడు, ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 2 చూస్తే రింకు సింగ్. సో వీళ్ళ కీలకమైన బ్యాట్స్మెన్, ఇతన్ని వీళ్ళు వదులుకోరు. నెంబర్ 3లో వరుణ్ చక్రవర్తి. 80%లో వరుణ్ చక్రవర్తిని విడిచిపెట్టారు. స్పిన్నర్సే వీళ్ళ బలం, స్పిన్నర్స్ లేకుంటే వీళ్ళకి కప్పు వచ్చేది కాదు. నెంబర్ 4లో సునీల్ నారాయణ్. 80%లో సునీల్ నారాయణ్ కూడా వీళ్ళు విడిచిపెట్టారు. సో ఈ 4గురు ప్లేయర్స్ అయితే వీళ్ళ టీంలో పక్కా ఉంటారు ఫస్ట్ 4 ప్లేసెస్లో. ఇంకా తర్వాత 2 ఆర్టీఎం అంటే చాలామంది ఉన్నారు. హర్షిత్ రాణా, వెంకటేష్ అయ్యర్, మిచెల్ స్టార్క్ ఉన్నాడు అండ్ వైభవ్ ఉన్నాడు. సో వీళ్ళు ఎవరిని రిటైన్ చేస్తారనేది వాళ్ళ ప్రిఫరెన్స్ను బట్టి ఉంటుంది. వీళ్ళ టీం అంతా స్టార్సే ఉన్నారు దాదాపు. సో ఈ టీం అయితే డిస్టర్బ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ప్లేయర్ ఒక అద్భుతమైన ప్లేయర్ లానే ఉన్నాడు వీళ్ళకి. నెంబర్ 4 ఇది. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్.
లక్నో సూపర్ జెయింట్స్ టీం అయితే ఖచ్చితంగా నెంబర్ 1గా మార్కస్ స్టోనిస్ లాంటి ఆల్రౌండర్ని వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 2లో నికోలస్ పూరన్ ఒక ఫెంటాస్టిక్ T20 బ్యాట్స్మెన్ అండ్ ఇతన్ని వీళ్ళు వచ్చే సీజన్ కూడా రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 3లో కేఎల్ రాహుల్. సో కాస్త యాజమాన్యంతో గొడవలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇతను రిటైన్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అండ్ నెంబర్ 4లో రవి బిష్నోయ్ స్పిన్నర్. సో ఐపీఎల్లో స్పిన్నర్ దొరకడం అనేది చాలా కష్టం కాబట్టి రవి బిష్నోయ్ని 4 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇవైతే వీళ్ళ 4 మెయిన్ ప్లేసెస్ ప్లేయర్స్. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో ముంబై ఇండియన్స్ టీం. వీళ్ళ టీంలో ఒకటి హార్దిక్ పాండ్యా. ఇతన్ని గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చారు కెప్టెన్గా చాలా రోజులు ఉంచడానికే. సో ఇతన్ని వీళ్ళు ఖచ్చితంగా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2లో సూర్యకుమార్ యాదవ్. ఇతను ముంబై ఇండియన్స్లో ఖచ్చితంగా రిటైన్ అయ్యే ప్లేయర్స్లో ఇతను ఒకడు. అండ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే తిలక్ వర్మ. 80% తిలక్ వర్మని అయితే వీళ్ళు వదులుకోరని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెంబర్ 4 జస్ప్రీత్ బుమ్రా కూడా రిటైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ రోహిత్ శర్మ ఎలా అంటే ఆర్టీఎం కార్డు ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే రోహిత్ శర్మ ఆ టీంలో ఉన్న ఇబ్బందుల వల్ల బయటకు వచ్చినా రావచ్చు. అండ్ ఇంకొక ఆర్టీఎం కార్డు అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇషాన్ కిషన్ ఉన్నాడు, అతనికైనా వాడచ్చు. సో మొత్తానికైతే ఈ టీంలో ఒక రోహిత్ శర్మ ఉంటాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. పంజాబ్ కింగ్స్ టీం చూసుకున్నట్లయితే వీళ్ళు నెంబర్ 1 రిటెన్షన్ హర్షల్ పటేల్ని చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి బౌలర్గా ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. అండ్ అదేవిధంగా శామ్ కరెన్ వీళ్ళు కెప్టెన్గా పెట్టుకున్నారు. వచ్చే సీజన్లో ఇతన్ని కంప్లీట్గా ఫుల్ టైం కెప్టెన్గా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళ టీంలో అయితే అశుతోష్ రాణా, శశాంక్ సింగ్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఈ టీంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. సో ఎవరిని తీసుకుంటారనేది చాలా డౌటే. వీళ్ళిద్దరైతే పక్కా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ మొత్తం అందరినీ తీసుకోవాలని కూడా లేదు, కొందరు ఇద్దరితోనే వెళ్తారు రిటైన్ చేసుకొని. నెంబర్ 8 చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ టీం కూడా చాలామంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. సంజు శాంసన్ కెప్టెన్ మళ్ళీ రిటైన్ అవుతాడు. జోస్ బట్లర్ వీళ్ళ కీలకమైన ఆటగాడు, 80%లో రిటైన్ చేసుకుంటారు. అండ్ నెంబర్ 3 జైస్వాల్. సో మంచి ఓపెనర్, ఇతన్ని కూడా రిటైన్ చేసుకుంటారు. ఆ తర్వాత రియాన్ పరాగ్, ఇతన్ని కూడా మొదటి 4 స్థానాల్లో రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా మీకు ఆర్టీఎం అంటే ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, యుజ్వేంద్ర చహర్ ఉన్నారు. వీళ్ళను ఆర్టీఎం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ టీం కూడా కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఈ మెగా యాక్షన్ వల్ల అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందరూ మంచి సెట్ అయిన ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ టీంలో. నెక్స్ట్ ఆర్సీబీ టీం చూసుకున్నట్లయితే చాలా బాగా ఆడింది ఈసారి. ఫాఫ్ డూప్లెసిస్ విదేశీ ప్లేయర్ అండ్ కెప్టెన్, ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 2లో విరాట్ కోహ్లీ. 80%లో విరాట్ కోహ్లీని వదులుకోరు, ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఇతను. అండ్ నెంబర్ 3 రజత్ పటిదార్ ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఫస్ట్ 4లో. అండ్ నెంబర్ 4లో మహమ్మద్ సిరాజ్ని కూడా వీళ్ళు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ విధంగా అయితే వీళ్ళకు 4 ప్లేయర్ ఫిక్స్గా ఉన్నారు. అండ్ ఆర్టీఎం కార్డు వాడడానికి ఇంకా వీళ్ళకు గ్రీన్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు. సో ఎవరికైనా వాడచ్చు. ఇదైతే ముఖ్యంగా 4 ప్లేయర్స్ల లిస్ట్ అయితే ఈ విధంగా ఉండొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే ఎవరిని రిటైన్ చేసుకుంటారనేది చాలా వీళ్ళది ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు అభిషేక్ శర్మని అయితే 80%లో రిటైన్ చేసుకుంటారు నెంబర్ 1 స్పాట్లోనే. నెంబర్ 2లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్, ఇతను ఏదో ఒక ప్లేస్లో రిటైన్ చేసుకుంటారు. ఇతను కనుక ఆ ఫిక్స్డ్ అమౌంట్కు అగ్రి అయినట్లయితే ఉంటాడు, లేకపోతే యాక్షన్లోకి వెళ్ళినా కూడా ఆర్టీఎం కార్డు వాడే అవకాశం ఉంటుంది. నెంబర్ 3 హెన్రిచ్ క్లాసెన్ కూడా ఖచ్చితంగా రిటైన్ అవుతాడని నేను అనుకుంటున్నాను. హెన్రిచ్ క్లాసెన్ కూడా వీళ్ళు రిటైన్ చేసుకోవచ్చు. అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ ప్యాట్ కమిన్స్, ఈ 4. సో విదేశీ ప్లేయర్సే ఉన్నారు కదా అందరని మీకు డౌట్ రావచ్చు. ఈ వచ్చే రూల్స్ ఎలా ఉంటాయో వాటిని బట్టి ఆర్టీఎం ఆర్ డైరెక్ట్ రిటర్న్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు ఆర్టీఎం కార్డు వాడాలనుకుంటే నటరాజ్ మీద వాడే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది, నటరాజ్ మీద వాడతారు. అండ్ ఇంకొక ఆర్టీఎం నితీష్ కుమార్ మీద వాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.